హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా మేమైతే విలేజ్‌కెళ్ళామనమాట. సో, ఇప్పుడైతే మేము పొలం దగ్గరికి వెళ్తున్నాము. విలేజ్‌కెళ్ళినప్పుడల్లా మేము పొలం దగ్గరికైతే వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటామనమాట. సో, నేనైతే చాలా రేర్‌గా వెళ్తాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి, సో, టైం చూసుకొని వెళ్తాననమాట. సో, ఆ రోజైతే నాకు టైం కుదిరింది పాపతోని. మా అత్తయ్య దగ్గర పాపని పెట్టేసి మేమిద్దరం అయితే చిలక దగ్గరికి వచ్చేసినామనమాట. ఇప్పుడైతే మన చిలక కనపడుతుంది చూడండి. ఇదేనండి. ఇదంతా పత్తి చేననమాట. సో, మొత్తం ఇక్కడ వరకంతా పత్తి చేనే వేశారు మా అత్తయ్య, మామయ్య వాళ్ళు. లొకేషన్ చూడండి చాలా బావుందసలు. ఈ లొకేషన్ గ్రీనరీ చాలా చాలా అనిపిచ్చిందనమాట ఈవినింగ్ టైమ్స్‌లో. ఇక ఇక్కడికి రాగానే చిన్న పనుందని జెప్పేసి అయితే చిలకలో మా మామయ్య అండ్ మా ఆయన అయితే ఇద్దరు చూసుకోవడానికి వెళ్లారనమాట. అక్కడ చివరి వరకు ఎళ్తున్నారు వాళ్ళైతే నల్లలు మార్చాలి అనేసి. నన్నైతే ఇక్కడ కూర్చోమని చెప్పేసయితే వెళ్లారు. బట్ నాకు కూర్చోవాలనిపించలేదు. భయం అనిపించిందనమాట. ఒక్కదాన్నే చాలా దూరంగా కూర్చునేసరికి. సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాననమాట. ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి. చూసారు కదా! ఇదంతా పత్తి చేననమాట. మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళాను నేను. విలేజ్‌లో వర్షాలు పడక కొంచెం చాలానే ఇబ్బంది అనిపిస్తుందనమాట. ఇవైతే మా ఆవులు 4 ఉంటాయన్నమాట. వీటిని కూడా చిలకలోనే కట్టేస్తారు. సో, ఇవి కూడా ఇక్కడే ఉంటాయి. చూసారు కదా! ఇక్కడైతే నల్లలైతే మారుస్తున్నారు. అక్కడి నుంచయితే ఇంత దూరం అయితే వచ్చేసాననమాట. అంతకుముందు అక్కడనిలో ఉన్నాను. ఇదైతే మా ఇంట్లో పూసిన పువ్వు చాలా బావుంది కదా! అండ్ స్మెల్ కూడా చాలా బావుంది.